హాయ్ వ్యూవర్స్. ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనే ఒక యాగం జరుగుతుంది. నేను ఉద్యమం అని కూడా అనట్లేదు, దాన్ని యాగం అనే అంటున్నా. ఎందుకంటే ఈ యాగంలో హవిస్సులు అంటే ఏవైతే యాగానికి వాడుతూ ఉంటారో హవిస్సులు ఏంటో తెలుసా? రైతుల యొక్క సహనం, రైతుల యొక్క కష్టం, రైతుల యొక్క నమ్మకం, రైతుల యొక్క ధైర్యం, ఇలా చూసుకుంటూ వెళ్తే ప్రతిదీ కూడా ఈ యాగానికి ఉన్నటువంటి హవిస్సులన్నీ కూడా ఆల్రెడీ ఆ అగ్ని కీలల యాగం తాలూకు అగ్ని కీలల్లో వెళ్తున్నటువంటి లేదంటే ఆ యాగం తాలూకు అగ్ని కీలల్లో మండుతున్నటువంటి హవిస్సులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రైతులదే. అంతిమ ప్రతిఫలం ఏంటి యాగం ఆశించి వాళ్ళు చేస్తుంది అంటే యావత్ రాష్ట్రానికి కాదు, ఈ భారతదేశానికి కూడా ఒక అత్యద్భుతమైనటువంటి నగరాన్ని అందించడమే ఆ యొక్క యాగం వెనుక ఉన్నటువంటి సంకల్పం. ఆల్రెడీ గతంలో చంద్రబాబు నాయుడు అనే ఒక పాలకుడు ఉన్నాడు. ఆ పాలకుడు ఉన్నప్పుడు యాగం చేయాల్సిన అవసరం లేకుండా అంత సవ్యంగా సాగిపోతా ఉంది. కానీ ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అని ఇంకో వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది రోజుల వరకు యాగం చేయాలన్న ఆలోచన ఎవరికీ లేదు. అసలు దాని తాలూకు కూసేంత అనుమానం కూడా ఎవరికి వ్యక్తం కాదు. కానీ ఎప్పుడైతే అసెంబ్లీ సాక్షిగా జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు ఎందుకు ఉండకూడదు, లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి ఎందుకు ఉండకూడదు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ ఎందుకు ఉండకూడదు, దీని మీద ఆల్రెడీ ఒక కమిటీ వేశాం. కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకుంటామని ఎప్పుడైతే ఆయన అన్నాడో, పాలకుడే అతను పాలకుడయి ఉండి సంకల్పం ఏదైతే మేము గతంలో అనుకున్నామో లేదు ప్రభుత్వం అనుకుందో దానిని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఈయన ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నాడు ఏంటి? ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అనుకున్నారు. ఇక అప్పుడు అమరావతి ఉద్యమం అనే ఒక యాగం చేద్దామని చెప్పేసి వీళ్ళు సంకల్పించుకున్నారు. సంకల్పించుకుందే తడువుగా వాన భయపడలా, ఎండ భయపడలా, చలి భయపడలా, లాఠీ దెబ్బలు భయపడలా, ఫెన్సింగ్ భయపడలా, ఇలా చెప్పుకుంటూ పోతే దేనికి వాళ్ళు భయపడాల. విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి మొక్కులు సమర్పించారు, దండాలు పెట్టారు. అదేవిధంగా లోకల్గా ఉన్న గ్రామ దేవతలకి, చర్చిలకి, మసీదులు, అల్లాకి అందరికీ నమస్కరించారు. మేమేం తప్పు చేశామయ్యా? 1000 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చినందుకు మాకు ఇదా ప్రతిఫలం? ఇదా వాళ్ళు ఇస్తున్న బహుమానం? డెవలప్ చేసేస్తామన్నారే, అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని చెప్పారే, ఏది డెవలప్ చేయాల్సిన భూముల్ని డెవలప్ చేయటంలా, ఆల్రెడీ మధ్యలో ఉన్నటువంటి నిర్మాణాలని కంటిన్యూ చేయట్లా, ఇచ్చిన మాట తప్పారు. మాట తప్ప మడమ తిప్పమన్నారు, మాట తప్పారు మడమ తిప్పారు. మేము అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు కన్నా అతి గొప్పగా రైతులకి కాంపన్సేషన్ ఇస్తాం, అభివృద్ధి చేసినటువంటి ల్యాండ్స్ ఇస్తాం, అమరావతిని అత్యద్భుతంగా నిర్మించి తీరుతామని చెప్పి గెలిచిన తర్వాత కౌలు డబ్బులు లేటుగా ఇచ్చి భూములు ఏవైతే డెవలప్ చేయాలో వాటిని పక్కన పెట్టి మరలా వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రుల చేత దీన్ని శ్మశానం అంటూ అక్కడ ఏమీ లేదు ఒక దెబ్బ లాంటిదే అంటూ అనరాని మాటలు అన్నారే. అదేమంటే ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలంటే కోట్లు కోట్లు డబ్బు ఖర్చు అవుతుంది, బయట తక్కువలో అయిపోయింది కాబట్టి వేరే చోట చూస్తామని అంటున్నారా? ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు ఏంటి? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైపోయారు వీళ్ళంతా? ఆ రోజు ఉన్నది వీళ్ళేక ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? ఇలా లోపల మదన పడిపోతూ కొట్లాటలు పెట్టుకోవాలా, గొడవలు చేయలా, మన జాతిపిత గాంధీ మహాత్ముని ఆదర్శంగా తలుచుకున్నారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆనాడు తమిళ నుంచి మన వాళ్ళు తెలుగు వాళ్ళు విడిపోవడానికి కారణమైనటువంటి మన అమరజీవి పొట్టి శ్రీరాముని ఆదర్శంగా తీసుకున్నారు. దీక్షలో కూర్చున్నారు. స్కూల్కి వెళ్ళే పిల్ల, ఉద్యోగాలు చేసుకునే మహిళ, పురుషుడు, పంట పండించే రైతు
రైతు కూలీలు, లోకల్గా వ్యాపారం చేసుకునే చిన్న చితక బడ్డీ కొట్టోళ్ళు, ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి రైతన్నల బిడ్డలు అందరూ కూడా వచ్చి దీక్షలో పాల్గొన్నారు. సరే, పట్టించుకోకుండా వదిలేస్తే వారం 10 రోజుల్లో అయిపోయిద్దిలే, దీక్ష విరమించేస్తారని ప్రభుత్వం అనుకుందాం, మరి ఏమో తెలియదు. వారం 10 రోజులు కాదు, 50 రోజులు, 100 రోజులు దాటింది. అప్పుడు నెమ్మదిగా పోలీసులు లాఠీ చార్జ్ చేయటం కొన్ని చోట్ల మనం చూసాం. లాఠీ చార్జీలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అంటే, వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా దీక్ష చేయటం లేదని కొంతమంది చెప్పారు. అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మిగతా మంత్రులు వెళ్తుంటే వాళ్ళని అడ్డగిద్దామని చూశారు. ఇలా సవాలక్ష కారణాలు చెప్పారు. అందులో నిజాలు ఉండొచ్చు, అబద్ధాలు ఉండొచ్చు. నిజాలేంటి అబద్ధాలేంటి పైవాడికి తెలుసు, అక్కడ ఉన్నటువంటి రైతన్నలకు తెలుసు, పోలీసులకి తెలుసు. ఆ రైతన్న ఒంటి మీద లాఠీతో దెబ్బ కొట్టాలంటే ఆ పోలీసు మనసు ఎంత క్షోభించిందో. కానీ ఏం చేస్తాడు, పై అధికారులు చెప్పినటువంటి కమాండ్స్ ఫాలో అవ్వాలి కదా, అలా ఫాలో అయ్యారు. ఆయన అలా దెబ్బలు కొట్టిన పోలీసులు కూడా పిలిచి మీద అన్నం పెట్టారండి రైతులు. అదయ్యా రైతు అంటే. చిన్నప్పుడు పుట్టిన తర్వాత తల్లి పాలు తాగుతారు, కొద్ది రోజుల తర్వాత తల్లి పాలు ఇవ్వటం ఆపుతుంది. అప్పుడు పాలు దగ్గర బతుకుతాడు ఆ పిల్లోడు. ఈ పాలు ఎక్కడి నుంచి వస్తాయి? పాడి రైతుల దగ్గర నుంచి కాదా? ఆ రైతు కాదా? చనిపోయిన తర్వాత కట్టెల్లో తగలబెడతారు. ఆ కట్టెలు తగలబెట్టేటప్పుడు ఆ కట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి? రైతు కూలీలు వీరంతా చెట్లు నరిగి వాటి ద్వారా కాదా? ఇక్కడ రైతు కూలీలు కాదా? పుట్టిన పుట్టుక దగ్గర నుంచి పోయే వరకు ప్రతి క్షణం కూడా రైతు లేని నీ బ్రతుకు నడవదే. అటువంటి రైతనని ఈరోజు అనరాని మాటలు అంటూ ఉన్నారే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా క్లియర్గా చెప్పాడు, 92 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు అమరులయ్యారు ఈ 300 రోజుల దీక్షలో. దీక్ష ఇంకా సాగిస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు కూడా. అమరావతి అనే నగరం రూపుదిద్దుకోవటం ఒక్కటే వీళ్ళ సంకల్పం. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి ప్రభుత్వం అనే ఒక్కటే వీళ్ళు అడుగుతున్నారు. దాని గుడి ప్రభుత్వం పట్టించుకోకపోతే అట్ట. జస్టిస్ గోపాలకృష్ణ గౌడ గతంలో ఒరిస్సా హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా చేశారు, సుప్రీంకోర్టు జడ్జిగా చేస్తున్నారు. ఆయన సైతం ఒకటే చెప్తున్నారు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు నడుచుకోవాలే తప్ప వాళ్ళ ఆకాంక్షలను కాదని, నేను పాలకుడిని నాకు నచ్చినట్టుగా వెళ్తానంటే కుదరదు ఈ ప్రజాస్వామ్య దేశం ఆయన చెప్పాడు. ఎంతోమంది మిగతా రాష్ట్రాల వాళ్ళు ఇదే మాట అన్నారు. దేశ విదేశాల్లో సెటిల్ అయినటువంటి తెలుగు వారంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి, అదే ఉండాలని చెప్పి నెత్తినోరు మొత్తుకుంటా ఉన్నారు. ఈరోజు తిరుపతిని డెవలప్ చేస్తా అన్నారు, చేయండి. కాకినాడ డెవలప్ చేస్తున్నారు, చేయండి. కర్నూలును డెవలప్ చేస్తున్నారు, చేయండి. వైజాగ్ని డెవలప్ చేస్తున్నారు, చేయండి. డెవలప్మెంట్కి ఎవ్వరు అడ్డు కాదు. రాజధానుల పేరు చెప్పి డెవలప్మెంట్ అంటేనే ఎక్కడో ఏదో తేడా కూడా అది కరెక్ట్ కాదని అంటూ ఉన్నారు. డెవలప్మెంట్ ఈజ్ టోటలీ డిఫరెంట్ దెన్ క్యాపిటల్. ఇప్పుడు గుజరాతే ఉందండి, రాజధాని గాంధీనగర్, కానీ అక్కడ డెవలప్మెంట్ అయినటువంటి నగరాలు ఎన్ని ఉన్నాయి, అద్భుతమైన నగరాలు. వాటితో కంపేర్ చేస్తే గాంధీనగర్ అసలు ఏముంటుంది? అలాగే మన భారతదేశంలో మిగతా రాష్ట్రాలు కొన్ని గమనించండి. సో ఇక్కడ అమరావతి ప్రాంత రైతులు కూడా కోరుకుంటున్నది ఒకే ఒకటి, వైజాగ్ అద్భుతంగా డెవలప్ చేయండి, మాకు ఇష్టమే, మేము కాదనటంలా. కానీ ఓన్లీ లేస్టోడ్ క్యాపిటల్ అమరావతిలో ఉంచి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్లో డెవలప్ చేస్తాము, వైజాగ్ బ్రహ్మాండంగా ఉందని అంటేనే రైతుల నోట మట్టి కొట్టి అలా చేయదని మేము వేడుకుంటూ ఉన్నామని చెప్పి వీళ్ళంతా అంటూ ఉన్నారు. ఈరోజు ఈ అమరావతి ప్రాంతంలో డెవలప్మెంట్ అనేది చూపించి త్వరలో ఏ రకంగా ఉండబోద్దని చెప్పేసి ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ వైజ్ మొత్తం కూడా ప్రజెంటేషన్ ఇచ్చి ఎంతో మంది ఇండస్ట్రియలిస్టులు అమరావతికి వచ్చేలాగా చేశారు ఆనాడు ఉన్నట్టు చంద్రబాబు నాయుడు. గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణలో భాగంగా అశ్విని దత్, కృష్ణరాజు మరి కొంతమంది ల్యాండ్స్ తీసుకొని వారికి అమరావతిలో ల్యాండ్స్ ఇస్తామని చెప్పారు. అమరావతిలో ల్యాండ్స్ ఇవ్వడం ఇన్ ద సెన్స్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో డెవలప్ చేసిన ల్యాండ్స్ మీకు ఇస్తామని చెప్పారు వాళ్ళకి. ఈరోజు వాళ్ళు శాతం కోర్టుకు వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అసలు అమరావతి కాదు, 3 రాజధానులు అంటున్నారు. అండ్ మరో లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటే అక్కడ అసలు వచ్చేది ఏముంది, మాకు వాళ్ళు ముందు చెప్పింది ఒకటి తర్వాత చెప్పింది ఒకటి. ఏ రైతులతో అయితే ఒప్పందాలు చేసుకున్నారు సిఆర్డిఏ వాళ్ళు, అది లేదని చెప్పేసి రద్దు చేస్తూ బిల్లు పాస్ చేస్తే వీళ్ళు ఈరోజు హైకోర్టు వచ్చేసి లేదు సిఆర్డిఏ మళ్ళీ రావాల్సిందని చెప్పేసి మళ్ళీ కోర్టు చెప్పింది. ఇలా అడుగడుగునా కన్ఫ్యూజన్, అడుగడుగునా కూడా మాకు నచ్చిందే మేము చేసుకుంటామని అనటం. అదేమనంటే రైతులు స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు, వీళ్ళ ప్రాంతం డెవలప్ అయితే సరిపోతుందా, వైజాగ్లో ఉన్న రైతు డెవలప్ అవ్వద్దా, లేదంటే కర్నూలులో ఉన్న రైతు డెవలప్ అవ్వద్దా అంటారు.
రైతు ఎక్కడున్నా రైతే. సాటి రైతు బాగుంటాడంటే ఏ రైతు అయినా సరే ఓకే రైట్ అని అంటాడు. ఇక్కడ రైతులు ఎవరు ఎక్కడ కూడా అమరావతి రైతుల పట్ల వివక్ష ఎవరు చూపటంలా. ఎక్కడో రాయలసీమలో ఉన్న ఓ రైతన్న అమరావతి ఉద్యమానికి జిందాబాద్ అంటున్నాడు. ఎక్కడో శ్రీకాకుళం ఉత్తరాంధ్ర ఉన్నటువంటి రైతన్న అమరావతి ఉద్యమానికి జిందాబాద్ అంటూ ఉన్నాడు. ఇలా ఈ ఉద్యమం సరికొత్త విప్లవానికి దారి తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉంది. స్వతంత్రోద్యమం తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఉద్యమాలు వచ్చాయి. కానీ ఇన్ని రోజులుగా ఉద్యమం చేస్తూ అన్నం పెట్టే రైతులు ఈ రకం కడుపు మార్చుకుని ఉద్యమాలు చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైనా ఉందంటే అది అమరావతి ఉద్యమమే. నేను ఒక జర్నలిస్ట్గా నేను చెప్తూ ఉన్నా. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ రైతు అనేవాడు పంట పండించకపోయినా, రైతు అనేవాడే గనక లేకున్నా మనం లేము, మన జీవితాలు లేవు. అటువంటి రైతు నోట మట్టి కొట్టవద్దు. ఏదైతే ఆశించి భూములు ఇచ్చారో, ఏదైతే వారికి ఆశ చూపించి భూములు తీసుకున్నారో అవి నిజాలు చేయండి, ఆశలు నిజాలు చేయండి, ఆశలు వమ్ము చేయవద్దు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా మీరు ప్రజా బ్యాలెట్ తీసుకోండి, రెఫరెండం పెట్టండి, అవేలు ఒపీనియన్స్ కలెక్ట్ చేయండి. అప్పుడు దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్ళండి. అప్పుడు అమరావతి ప్రాంత రైతులకు మీరే చెప్పండి, ఇదిగో రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మంది జనాభా, వాళ్ళ ఒపీనియన్స్ ఇవని చెప్పేసి ముందు పెట్టండి. ఆ వేళ వెళ్లకుండా అసెంబ్లీలో మీకు మెజారిటీ ఉంది కదని చెప్పేసి బిల్స్ పాస్ చేసుకుని ఆ రకంగా ముందుకు వెళ్తే ఎలా సార్? ఒక్కసారి ఆలోచించండి. వేల మంది రైతులు 1000 ఎకరాలు ఇచ్చున్నారు. 100 రోజులుగా 300వ రోజు దీక్ష అంటే ఏంటండి? ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఆనాడు ఎప్పుడో చేశారు, అప్పుడు ఇంత ఇదిలో ఇన్ని రోజులు లేవు. మన సమైక్యాంధ్ర ఉద్యమం ఉన్నారు, ఇన్ని రోజులు లేదు. తెలంగాణ కోసం పోరాడు, ఇన్ని రోజులు లేదు. కానీ అమరావతి ప్రాంత రైతులు ఏం కోరుతున్నారు? కేవలం అమరావతినే రాజధానిగా ఉంచండి, గత ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ వేళను అంటూ ఉన్నారు. సరే, నిర్మాణాలు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి అంటూ ఉన్నారు. అన్ని నిర్మాణాలు చేపట్టకండి, లిమిటెడ్గానే వెళ్ళండి. డెవలప్మెంట్ చేయాలంటే డబ్బులు అంత లేవంటున్నారు, డబ్బులు ఉన్నప్పుడే చేయండి. ఈలోపు మీరు వచ్చి చేయాల్సింది ఏంటిది? రాజధాని అంటే అమరావతి అని చెప్పండి. కన్స్ట్రక్షన్లోని గవర్నమెంట్ ఏవైతే అవి కంటిన్యూ చేసేయండి. ఆటోమేటిక్గా రియల్టర్లు వస్తారు, వెంచర్ క్యాపిటలిస్టులు వస్తారు, ఇండస్ట్రియలిస్టులు వస్తారు, వాళ్ళే డెవలప్ చేస్తారు మొత్తం కూడా. సో కన్క్లూజన్ ఒకే ఒకటండి, ఈరోజు అమరావతి రైతులకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, అమరావతి ఉద్యమాన్ని ఇన్ని రోజులుగా కొనసాగిస్తూ ఇక ముందు కూడా కొనసాగిస్తామని చెప్పేసి ఎవరైతే దీక్ష పూనారో వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు చెబుతూ, జరగాల్సిన మంచి ఖచ్చితంగా త్వరలో జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి చెప్తూ, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ ప్రభుత్వం రాజధాని పట్ల ఒక స్పష్టత ఇవ్వాలని, రాజధాని అంటే ఒకటే, అది అమరావతి అని చెప్తారని ఆశిస్తూ కోరుకుంటూ, అమరావతి ప్రాంత రైతులకి ఆ దేవుడు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు.